హలో పిల్లలు, హాయ్ అండి పెద్దోళ్ళు, అందరూ బాగున్నారా? ఈరోజు కథ పేరు తెలివైన రైతు. కథలోకి వెళ్దాం. ఒక దేశంలో రాజుగారు తన రాజ్యపాలన గురించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని చెప్పి ఒకరోజు బయలుదేరారు ప్రజల దగ్గరికి. ఒక చోట పొలంలో పనిచేసుకుంటున్న ఒక రైతుని చూశారు. రాజుగారు ఆ రైతు దగ్గరికి వెళ్ళి, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడుగుతాడు. దానికి ఆ రైతు, నేను చాలా సంతోషంగా ఉన్నానండి అని చెప్తాడు. నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తున్నావు అని రాజు అడుగుతాడు. దానికి రైతు, నేను రోజుకి ₹1 మాత్రమే సంపాదిస్తాను, కానీ ఆ రూపాయితో నేను చాలా సంతోషంగా ఉంటున్నానని చెప్తాడు. అదెలా అని రాజు అడుగుతాడు. దానికి రైతు, నేను సంపాదించే రూపాయిలో 25 పైసలు తింటాను, 25 పైసలు అప్పుగా ఇస్తాను, 25 పైసలు రుణం తీరుస్తాను, అదే ఇంకో 25 పైసలు పడేస్తాను అని చెప్పాడు. రాజు, ఇదేదో చిక్కు ప్రశ్నలా వేశాడే ఈ రైతు అని చెప్పి వివరంగా చెప్పమని అడుగుతాడు. అదేంటంటే రాజా, నేను సంపాదించే రూపాయిలో మొదటి 25 పైసలు నా ఫ్యామిలీ కోసం తిండికి ఖర్చు పెడతాను, ఇక రెండవ 25 పైసలు నా పిల్లల చదువులకి ఉపయోగిస్తాను, మూడవ 25 పైసలు నా తల్లిదండ్రులకి నేను ఇస్తాను, ఇక నాలుగవ 25 పైసలు దానం చేస్తానని చెప్పాడు. రాజు చాలా సంతోషించాడు రైతు తెలివి చూసి. రాజు ఆ రైతుకి ఒక బంగారు నాణాన్ని ఇచ్చి, నువ్వు నా ముఖం 100 సార్లు చూసే వరకు కూడా నాకు చెప్పిన ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత ఒకరోజు రాజు తన సభలో ఇదే ప్రశ్నని అందరికీ వేశాడు. రాజు చెప్పాడు, నా దగ్గర ₹1 ఉంది, ఆ రూపాయిలో మొదటి 25 పైసలు నేను తింటాను, రెండవ 25 పైసలు నేను రుణం చెల్లిస్తాను, మూడవ 25 పైసలు నేను అప్పుగా ఇస్తాను, నాలుగవ 25 పైసలు నేను పడేస్తాను. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి నేను మంచి బహుమతి ఇస్తానని రాజు చెప్తాడు. సభలో అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, ఏమై ఉంటుందా ఈ ప్రశ్నకి సమాధానం అని. అయితే సభలో ఉన్న ఒక అతనికి రాజుగారు ఒక చోటకు వెళ్ళి రైతుతో మాట్లాడడం తెలుసు. వెంటనే అధికారి ఆ రైతు దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పమని. రైతు విషయం చెప్పాడు. 100 సార్లు రాజమోహన్ చూస్తేనే తప్ప నన్ను చెప్పొద్దన్నారు అని చెప్తాడు. అప్పుడు అధికారి 100 బంగారు నాణాలు, అదేనండి గోల్డ్ కాయిన్స్, రైతుకి ఇచ్చాడు. మర్నాడు ఆ అధికారి వచ్చి సభలో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాడు. రాజుగారికి కోపం వచ్చింది. ఎందుకంటే 100 సార్లు తన మొహం చూస్తే తప్ప ఈ ఆన్సర్ ఎవరికీ చెప్పకూడదని రైతుకు వార్నింగ్ ఇచ్చాడు కదా. అయితే చూస్తుండగానే రైతు కూడా సభలోకి వచ్చాడు. వెంటనే రాజుగారు, ఎందుకు ఇలా చేశావు, నేను చెప్పాను కదా చెప్పొద్దని అని రైతుకు చెప్పాడు. దానికి రైతు, రాజా, మీరు 100 సార్లు మీ మొహం చూస్తేనే కానీ దీనికి ఆన్సర్ ఎవరికి చెప్పొద్దని చెప్పారు. ఆ అధికారి నాకు 100 నాణాలు ఇచ్చాడు, ఆ 100 నాణాల మీద కూడా మీ మొహం ఉంది, అందుకే నేను అతనికి ఆన్సర్ చెప్పాను అని చెప్తాడు. దానికి రాజుగారు నవ్వుకొని ఆ రైతుకి సన్మానం చేశారు. చూసారా, తన తెలివితేటలు తన కోసం వాడిన వాడు ఎప్పుడూ కూడా బాగుపడతాడు. ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఇదే, మన తెలివితేటల్ని మన కోసం, మన డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోవాలి, అంతేకాని అన్నెసరీ థింగ్స్కి యూజ్ చేయకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ నా కథలు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.